మ్యాచ్ గెలిచాను. నేను గెలిచాను. నేను గెలిచాను. నేను గెలిచాను. మనసుంటే మార్గం ఉంటుంది. మీరు తింటూ ఆడుకోండి. నేను అడవిలోకి వెళ్ళి కొన్ని ఫ్రూట్స్ తీసుకొస్తాను. నేను 1 సంవత్సరం నిద్రపోవాలి, ఇంకా 1 సంవత్సరం తినాలి. నా జీవిత సర్కులు ఎప్పుడూ ఇలాగే కొనసాగాలి. ఇప్పుడు వెళ్ళి ఏదో ఒక భోజనం వెతుకుదాం. కానీ నేను ఏం తింటానో? ఈ అడవిలో ఎప్పుడు ఫ్రూట్సేగా దొరికేది. అరే, నా తలరాత చాలా బాగుంది. మనుషులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు చేసే భోజనం చాలా రుచికరంగా ఉంటుంది. ఓ ధర్మందర్శన్ దర్పందర్, వాళ్ళు భోజనం మొత్తం నా కడుపులోకి రావాలి. ఐస్ క్రీమ్. ఈ కేక్ అంటే నాకు చాలా ఇష్టం. పాప్కార్న్. ఇది చాలా రుచికరంగా ఉంది. వరుణ్, మా స్నాక్స్ ఎక్కడ? నేను తినలేదు. నువ్వు తినకపోతే వేరెవరు తిన్నారు? నువ్వు వాటిని తిన్నావంటే పర్వాలేదు, కానీ అబద్ధం చెప్పకు. అరే, నేను చెప్పాను కదా నేను తినలేదు అని. ఇక్కడ ఖచ్చితంగా ఒక దొంగ ఉన్నాడు. ఇంత స్నాక్స్ ని వరుణ్ ఒక్కడే తిన్నాడంటే నమ్మలేము. వరుణ్ ఇంకా తన స్నాక్స్ ని తినలేదు. దొంగ అంటే ఇప్పుడే పట్టేసుకుంటాను. అంతర్ మంతర్ కాలి కలంతర్. మా స్నాక్స్ తిన్న దొంగ ఎక్కడున్నాడో వెంటనే పట్టుకో. చూ! మైరా, అసలు నువ్వేం చేసావు? అరే, అది నా వైపే వస్తుంది. మైరా, నీకు ముందే చెప్పాను మ్యాజిక్ చేయొద్దు అని. రుద్రా, కాపాడు. దీని దగ్గర నుంచి తప్పించుకుంటే నిన్ను మళ్ళీ కలుస్తాను. రుద్రా, కాపాడు. చూసారా, దొంగ దొరికిపోయాడు. వరుణ్,
నువ్వే దొంగిలించింది. నేను నిజం చెప్తున్నాను, నేను భోజనం తినలేదు. రుద్రా ప్లీజ్ కాపాడు. నీకు తెలుసు కదా మైరా మ్యాజిక్ ఎప్పుడు నాకు ట్రాజిక్ లోనే వస్తుంది అని. అరే నువ్వు అసలు ఏం చేసావు రుద్రా? నన్ను కాపాడుతున్నావా లేకపోతే అనకొండకి నన్ను భోజనంగా ఇవ్వాలని చూస్తున్నావా? మైరా వరుణ్, నువ్వు కాస్త మెల్లగా తిను, ఎందుకంటే భోజనం ఇంతే ఉంది. రంగీలా, వరుణ్ కి ఈ రోజు బాగా ఎక్కువ భోజనం పెట్టండి. ఈ రోజు వాడికి బాగా ఆకలేస్తున్నట్టుంది. నువ్వు నన్ను దొంగవని అనుకుంటున్నావా? నేను అడవిలో దొంగతనం చేశానా? వెళ్ళండి, నేను మీతో కలిసి తినను. నేను రూమ్ కి వెళ్ళిపోతున్నాను. బాయ్. మైరా, వరుణ్ని ఎందుకని అలా బాధ పెడతావు? వరుణ్ ఎప్పుడు అబద్ధం చెప్పడు. అడవిలో తినింది ఇంకెవరు, కానీ ముద్ర మాత్రం వరుణ్ పైన పడింది. రా, మనం వెళ్ళి వాడిని ఓదార్చుదాం. వాడు కోపంగా ఉన్నాడు. వాడి కోసం భోజనాన్ని రూమ్ కి తీసుకొచ్చేయండి, కానీ ఎక్కువగా. హా, ఏంటిది, ఇన్ని రకాల భోజనాలా? రుద్రా, కనీసం నువ్వైనా నన్ను నమ్ముతావా? నాకు అంత ఆకలి లేదు. ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు. దొంగ ఎంత తెలివైన వాడైనా సరే ఖచ్చితంగా క్లూని వదిలి వెళ్ళుంటాడు. దిగులు పడకు వరుణ్, దొంగని పట్టుకుందాం. ఇప్పుడు వెళ్ళి భోంచేయి. రుద్ర ఆగు, నేను చెప్పేది విను. నాకింత భోజనం వద్దు వద్దు. రుద్ర, భోజనం మొత్తం కనిపించకుండా పోయింది. నాకేం జరుగుతుందని అర్థం కావడం లేదు. ఈ భోజనం ఎలా కనిపించకుండా పోతోంది? ఇదేంటి? నువ్వు ఈ లెటర్ ని బయటికి చదివావు అంటే దొంగ వాడికి వాడే ఇరుక్కుంటాడు. నాకు తెలిసి ఎవరో వెల్విషర్ నన్ను కాపాడాలని అనుకుంటున్నారు అనుకుంటాను. నేను చదువుతాను, గట్టిగా చదువుతాను. కానీ ఏం చదవాలి? ఇందులో వేరే ఏమీ రాసలేదు కదా. నేను ఎంత బాగా నటిస్తున్నాను. భోజనం తినేది నేనే, ఆ తర్వాత ఏడ్చేది నేనే. ఎవరికి నా మీద అసలు అనుమానమే రాదు. ఏడ్చేడ్చి మిగతా వాళ్ళని మోసం చేస్తాను. అది నేను లెటర్ చదువుతున్నాను. ఇదిగో చూడండి. కానీ ఇది బ్లాంక్ గా ఉంది. ఇందులో ఏం రాయలేదు. ఇప్పుడు నువ్వు ఒప్పుకునే తీరాలి. నీకు రోజు బాగా ఆకలిస్తోందని. నువ్వు తినకూడదని మేము ఎప్పుడు చెప్పాము? రుద్ర, నీకింకా ఏమైనా ప్రూఫ్ కావాలా? మైరా, వరుణ్ పై నాకు చాలా నమ్మకం ఉంది. దొంగ చాలా చిన్న సైజులో ఉన్నాడు, అందుకే మన ఎవరి కంటికి కనిపించట్లేదు. రండి, వెళ్ళి వెతుకుదాం. అదిగో దొంగ, రండి.
ఇంట్లో ప్రతి మూల వెతకండి, వాడు ఇక్కడే ఎక్కడ ఉండుంటాడు. ఏ? ఏ? ఆ? ఆ? ఆ?